అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ, సురక్షితం న్యాచురల్స్. నేను న్యాచురల్ క్లీనింగ్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్తో పాటు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చేస్తానన్నమాట. ఈ స్కిన్ కేర్కి ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినవి. జనరల్గా మనం బయట నార్మల్గా వాడే సోప్స్ ఉంటాయి. సోప్స్ అనేది మన స్కిన్ మీద ఒక వైట్ లేయర్, కెమికల్స్తో కూడిన వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. మీరు అందరూ స్నానం చేసినాక చేతులు కానీ చూసుకుంటే మీకు వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో కెమికల్ ఉంటుంది కాబట్టి మీకు స్కిన్ డ్రై అయిపోతూ వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎందుకంటే న్యాచురల్గా ఫామ్ అయిన అది సోప్ నూడిల్స్తో తయారు చేస్తారు. ఫామ్ అయిన తర్వాత ఒకవేళ గ్లిజరిన్ ఫామ్ అయిన కెమికల్ సోప్స్లో ఆ గ్లిజరిన్ కంటెంట్ తీసేసి మనకి సోల్డ్ అవుట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనకి ఆ కెమికల్ సోప్స్ అనేది వైట్ లేయర్ ఫామ్ అవటం, ఆ యాష్ అనేది ఫామ్ అవటం అనేది జరుగుతుంది. దానికి ఆల్టర్నేటివ్గా రీజనబుల్ ప్రైసెస్లో మేము ఇది సోప్స్ అనేది తయారు చేస్తున్నాము. ఎందుకు రీజనబుల్ ప్రైసెస్ అంటే సోప్ అనేది ప్రతినిత్యం వాడుకునే వస్తువు కాబట్టి ఇంకా అందరికీ అందుబాటు ధరల్లో ఉంటేనే అందరూ యూజ్ చేయగలుగుతారు. అంతేగాని హై ప్రైసెస్లో పెట్టేసి యూజ్ చేయాలంటే చాలా కష్టం. ఇవి న్యాచురల్ ఆయిల్స్తో పాటు ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ లేకుండా ప్యూర్లీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి చేయటం జరుగుతుంది. ఎసెన్షియల్ ఆయిల్ వేయటం వల్ల మీ స్కిన్కి అనేది ఆ ఎసెన్షియల్ ఆయిల్ ప్రాపర్టీస్ అనేది స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మీకు ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ ఉంటాయి, ఆయిలీ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి నీమ్ తులసి సోప్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ నీమ్ తులసి సోప్ అనేది స్మెల్ కోసం తులసి ఎసెన్షియల్ ఆయిలే వాడతాం, వేరేది వాడం. దాంట్లో నీమ్ పౌడర్, తులసి పౌడర్తో పాటు తులసి ఎసెన్షియల్ ఆయిల్ వాడతాం. ఇదేంటంటే నీమ్లో, తులసిలో ఇవి న్యాచురల్గా సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. అది మీ స్కిన్ మీద ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ చంపేస్తుంది, మీకు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. దానికోసం అనేది నీమ్ తులసి సోప్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వాడటం వల్ల మీకు పింపుల్స్ రావటం, యాక్నే కానీ ఇలాంటివన్నీ, నల్ల మచ్చలు ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇంకొకటి మంజిష్టా సోపు. అందరి కెమికల్ హెయిర్ డైస్ వాడటం వల్ల ముఖం మీద నల్లగా ప్యాచెస్ లాంటి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఈ పిగ్మెంటేషన్కి కారణం హెయిర్ డైలు. కానీ తెలియక అందరూ హెయిర్ డైలు వాడుతూనే ఉంటారు. ఆ హెయిర్ డై వల్ల ఈ పిగ్మెంటేషన్ వస్తుంది, అంటే మెలస్మా లాగా అనమాట. దీన్ని కంట్రోల్ చేసే ఏకైక హెర్బల్ మంజిష్టా అండ్ లికోరైజ్. ఆ రెండింటి కాంబినేషన్స్లో చేసిందే ఈ మంజిష్టా సోపు. దీంట్లో స్మెల్ కోసం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వాడతాం. అది మీ స్కిన్ బ్రైటనింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది మంజిష్టా సోప్. అందువల్ల మీకు పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గుతుంది. ఇది చాలామంది రిపీటెడ్గా వాడి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి చెప్తున్నాయి. నీమ్ తులసి సోపు, మంజిష్టా సోపు రిపీటెడ్గా చాలామంది తీసుకుంటారు. 2-3 సోప్స్ వాడేసరికి వాళ్ళకి అన్ని కంట్రోల్ అవటం కూడా నేను గమనించాను ఫీడ్బ్యాక్. ఇంకొకటి గోట్ మిల్క్ సోపు. ఇది స్కిన్ మాయిశ్చరైజింగ్ ఉంచడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చలికాలం వస్తుంది అందరికీ, అందులోనూ ఇప్పుడు వానాకాలం, చలికాలం, ఈ సీజన్కి తగ్గట్టుగా ఇది మీ స్కిన్ని మాయిశ్చరైజింగ్ ఉంచడానికి గోట్ మిల్క్ సోప్ అనేది యూజ్ అవుతుంది. పిల్లల కోసం అనేది షియా బటర్, ఎందుకంటే వాళ్ళకి స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి షియా బటర్తో చేసిన సోప్ యూజ్ చేయటం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ప్రాబ్లమ్స్ రాకుండా, డ్యామేజ్ లేకుండా ఉంటుంది. ఇంకొకటి దీంట్లో స్మెల్ కూడా లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం. దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ని తగ్గించి హాయిగా ఉంటుంది. నెక్స్ట్ సోప్స్, వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. దాదాపు 10 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయి. అసలు దీనికన్నా ముఖ్యమైనది బాత్ పౌడర్. బాత్ పౌడర్ వాడుకోలేని వాళ్ళకి ఈ సోప్స్ అనేది యూజ్ చేస్తాము. ఈ బాత్ పౌడర్లో కూడా నార్మల్గా అందరూ వాడినట్లే పెసలు, పప్పులు వీటితో చేసిన దాంట్లోనే మంజిష్టా, లికోరైజ్, బావంచాలు, కచ్చూరాలు ఇలాంటివన్నీ, రోజ్ పెటల్ పౌడర్ ఇవన్నీ కలిపి చేసింది హెర్బల్ బాత్ పౌడర్. నెక్స్ట్ లిప్ కేర్లో లిప్ బామ్స్. ఈ లిప్ బామ్స్ కూడా మా దగ్గర బీట్రూట్ లిప్ బామ్, వెనీలా అండ్ స్ట్రాబెర్రీ 3 ఉంటాయి. ఈ లిప్ బామ్స్ అనేది కూడా ఆల్మండ్ ఆయిల్, కోకో బటర్, బీస్ వ్యాక్స్తో చేసింది. అది కూడా ఎసెన్షియల్ ఆయిల్, స్మెల్ కోసం ఎసెన్షియల్ ఆయిల్ అంటే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, వెనీలా ఇలాంటివి యూజ్ చేసి చేసింది. ఇవి లిప్కి యూజ్ చేయడం వల్ల
మీ లిప్ సాఫ్ట్గా అవ్వటం కాకుండా పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. ఇంకా మీకు నోట్లోకి వెళ్ళిన ఈ లిప్ బామ్స్ యూజ్ చేసినప్పుడు నోట్లోకి వెళ్ళిన ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకొకటి ఫుడ్ క్రీమ్. ఈ ఫుడ్ క్రీమ్ అనేది షియా బటర్ బీస్వాక్స్తో చేసింది. షియా బటర్కి న్యాచురల్గానే స్కిన్ని హీలింగ్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అది ఆర్గానిక్ షియా బటర్తో చేసింది. ఇది కాళ్ళకి యూజ్ చేయటం వల్ల మీ పగుళ్ళు 1 వీక్లోనే మీరు రిజల్ట్ గమనిస్తారు. 1 or 2 డేస్లోనే మీకు తెలిసిపోతుంది. ఒకవేళ రిజల్ట్ రాకపోతే మళ్ళీ నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంకొకటి బాడీ లోషన్. బాడీ బటర్ ఇలా 2 టైప్స్ ఉంటాయి లోషన్స్లో కూడా, క్రీమ్స్ అండ్ లోషన్స్లో కూడా. బాడీ బటర్ అనేది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎన్హైడ్రస్ ఫామ్లో చేస్తామన్నమాట. అంటే ఆయిల్స్ బటర్స్ బ్లెండ్ చేసి బాడీ బటర్స్ అనేది తయారు చేస్తాం. ఇది లోషన్ అనేది వాటరు అండ్ ఆయిల్స్ 2 ఎమిల్సిఫై చేయటం వల్ల ఈ లోషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కూడా షియా బటర్ ఆలివ్ ఆయిల్తోనే చేస్తాం. ఇవి మీ స్కిన్ని నరిషింగ్ ఇవ్వటమే కాకుండా మీకు మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇవన్నీ మా దగ్గర ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సురక్షితం న్యాచురల్స్. కాంటాక్ట్ నెంబర్ 7416394594. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.